హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని హోస్ట్ నాగార్జున హౌస్లోకి పంపించారు. ఇంట్లో అడుగుపెట్టిన 7 అబ్బాయిలు 7 అమ్మాయిల గురించి నెటిజన్లు ఆన్లైన్లో జల్లెడ పడుతున్నారు. ఎవరు వారు? ఇంతకు ముందు ఏం చేశారు? వారి నేపథ్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిన్నటి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేర్లు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అయితే హౌస్లో ఏం జరుగుతుందో స్టార్ మా ఎప్పటికప్పుడు ప్రోమోల రూపంలో హింట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ డే 2 మరో ప్రోమోను రిలీజ్ చేసింది. బిగ్ బాస్ లాంచింగ్ ఈవెంట్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ తమకు కేటాయించిన గదుల్లోకి మకాం మార్చుకున్నారు. ఫస్ట్ డే కావడంతో డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కలిసి డిన్నర్ చేశారు. కంటెస్టెంట్స్ కోసం వెజ్, నాన్ వెజ్ వంటకాలను మేకర్స్ రెడీ చేయగా హౌస్ మేట్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ లాగించేశారు. కంటెస్టెంట్స్ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ట్రై చేశారు. కొందరికి ముందు నుంచే పరిచయం ఉండగా వీరిలో కొందరికి మాత్రం ఇదే కొత్త. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ ను డిజైన్ చేశారు మేకర్స్. ఈ సీజన్ రూల్స్ ను ఒక్కొక్కటిగా చెబుతూ నాగార్జున ఫస్ట్ డే నాడే కంటెస్టెంట్స్ కి, ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సీజన్ కు కెప్టెన్ ఎవరూ ఉండరని, అలాగే ప్రైజ్ మనీ వివరాలు 0 అని చెబుతూ బాంబు పేల్చారు. కంటెస్టెంట్స్ వారి వారి పర్ఫార్మెన్స్ ద్వారా ప్రైజ్ మనీని పెంచుకుంటూ వెళ్తారని నాగ్ వెల్లడించారు. పలు రియాలిటీ షోలలో సక్సెస్ అయిన ఈ కాన్సెప్ట్ ను బిగ్ బాస్ లోకి కూడా తీసుకొచ్చారు. ఇక బిగ్ బాస్ ప్రోమోలోకి వెళితే లేడీ కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగినట్లుగా ఉంది. ఆకలి అంటే ఇంత బాధ్యతారాహిత్యమా అని సోనియా ఆకుల ప్రశ్నించగా బేబక్క హర్ట్ అవుతుంది. నేనేం చేశానా అంటూ ఆమె బాధపడుతుంది. ఇంతమంది వెయిట్ చేసేది దీనికోసమే కదా అంటూ కిచెన్లోకి వెళ్ళాక కూడా సోనియా కేకలు పెడుతుంది. ఇంతలో బేబక్క, శేఖర్, యాష్మి, నవీన్లకు 3 చీఫ్ కోసం పోటీ పడే ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఇందుకోసం కంటెస్టెంట్స్ పేర్లు, ఫోటోలున్న మార్బుల్స్ పై ఏదో వస్తువు పడి అవి ముక్కలు అయిపోతాయి. బహుశా ఎవరి నేమ్ బోర్డ్ సేఫ్ గా ఉంటుందో వారికి చీఫ్ పోస్ట్ కి పోటీ పడే అవకాశం దొరుకుందనుకుంటా. బేబక్కను ఎక్కువ మంది సపోర్ట్ చేస్తుంటే నైనిక అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బేబక్కను కిర్రాక్ సీత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటూ ఆరోపిస్తుంది. ఇంతలో ఇల్లు కంట్రోల్ చేసే సత్తా తనకు ఉందో లేదో చెబుతుండగా పృథ్వీ ఏదో జోక్యం చేసుకుంటాడు. యాష్మి గౌడను చీఫ్ పోస్ట్ కోసం కొందరు సపోర్ట్ చేస్తుండగా సోనియా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆమె కొన్నిసార్లు వాయిస్ రైజ్ చేస్తుందని అనడంతో యాష్మి ఫైర్ అవుతోంది. ప్రతిసారి తనను ఎందుకు లాగుతున్నారంటూ క్వశ్చన్ చేస్తుంది. యాష్మిని అందుకే వద్దు అన్నా ఆమెకు లెక్కలేనితనమంటూ సోనియా అనడంతో ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో నిఖిల్ కలగజేసుకోవడంతో ప్రోమో ముగుస్తుంది. మరి హౌస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.